శ్రీకృష్ణుడు తన మాటను ఎప్పుడైనా విరగొట్టాడా? యుద్ధానికి ముందు నేను ఆయుధం పట్టను అని ప్రపంచానికి మాటిచ్చినవాడు. అదే కృష్ణుడు ఒకరోజు సుదర్శన చక్రాన్ని చేతిలో పట్టుకుని భీష్ముణ్ణి చంపడానికి పరుగెత్తాడు. ఆ రోజు కురుక్షేత్రంలో నిజంగా ఏమి జరిగింది? ఎందుకు ధర్మాన్ని కాపాడే కృష్ణుడే తన ప్రమాణాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది? ఇదే కురుక్షేత్ర యుద్ధం 3వ రోజు కథ. 3వ రోజు ఉదయం యుద్ధభూమి మీద ఉదయసూర్యుడు రక్తవర్ణంగా మెరిసిపోతుంటే దుర్యోధనుడి మనసులో మాత్రం కోపం అగ్నిలా రగులుతోంది. అతను నేరుగా భీష్మ పితామహుడి దగ్గరకు వెళ్లి గౌరవం కూడా లేకుండా అవమానంగా మాట్లాడాడు. తాతయ్య, మీరు పాండవుల పక్షపాతి, మీరు మీ శక్తికి తగినట్టు యుద్ధం చెయ్యడం లేదు అని అన్నాడు. ఆ మాటలు వృద్ధుడైన భీష్ముడి హృదయాన్ని గుచ్చాయి. కాని ఆయన కోపపడలేదు. చిన్నగా నవ్వుతూ గంభీరంగా, దుర్యోధన, ఈరోజు యుద్ధాన్ని నువ్వు చూడు, నీ సైన్యం, నీ బంధువులందరూ చూసి తీరాలి. భీష్ముడు నిజంగా యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అని సమాధానమిచ్చాడు. శంఖాలు మోగాయి, రథాలు గర్జించాయి, యుద్ధం ప్రారంభమైంది. కాని ఆ రోజు యుద్ధంలో ఒక భయంకరమైన మార్పు కనిపించింది. భీష్ముడు యోధుడిగా కాకుండా సాక్షాత్తు ప్రళయకాల రుద్రుడిలా మారిపోయాడు. అతని బాణాలు గాలిని చీల్చుకుంటూ ఎటు చూసినా శరీరాలను ఛిద్రం చేస్తున్నాయి. రథాలు విరిగిపోతున్నాయి, గుర్రాలు నేల కూలుతున్నాయి, ఏనుగులు కేకలు వేస్తూ పడిపోతున్నాయి. భూమి మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఆ దృశ్యం చూసిన పాండవ సైన్యం ధైర్యం కోల్పోయింది. వాళ్లు యుద్ధం మానేసి వెనక్కి తిరిగి ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నారు. ఇంకోవైపు హస్తినాపురంలో సంజయుడు ఈ దృశ్యాలను ధృతరాష్ట్రుడికి చెబుతుంటే ప్రతి మాటా వినిపించే కొద్దీ ధృతరాష్ట్రుడి ముఖంలో ఆనందం పెరుగుతోంది. మనవాళ్లు గెలుస్తున్నారు అనే గర్వం అతని లోపల పెరుగుతోంది. అతని అంధత్వం కేవలం కళ్లలోనే కాదు, మనస్సులో కూడా ఉందని ఆ క్షణం చూపించింది. ఆ సమయంలో రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు తిరిగి చూశాడు. అతని స్వరం ప్రశాంతంగా ఉంది, కాని మాటల్లో అగ్ని ఉంది. అర్జున, నువ్వే కదా అన్నావు, భీష్ముడు ద్రోణుడు ఉన్నప్పుడు వాళ్లతో సమానంగా యుద్ధం చేస్తాను అని. ఇప్పుడు చూడు, భీష్ముడు మన సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు. ఇంకా ఎంతసేపు చూస్తావు? ఇప్పుడైనా అతన్ని ఆపు అని అన్నాడు. ఆ మాటలు అర్జునుడి గుండెల్లో మంట రేపాయి. అతను వెంటనే, కృష్ణ, రథాన్ని భీష్ముడి వైపు తీసుకెళ్ళు అని చెప్పి రథం వేగంగా దూసుకెళ్ళింది. అర్జునుడు తన గాంధీవాన్ని బిగించి భీష్ముణ్ణి ఎదుర్కొన్నాడు. కాని భీష్ముడు ఆగలేదు. అతని బాణాలు వర్షంలా కురుస్తున్నాయి. అవి కేవలం అర్జునుణ్ణే కాదు, కృష్ణుణ్ణి తాకుతున్నాయి. కొన్ని క్షణాల్లోనే అర్జునుడు రక్తసిక్తుడైపోయాడు. అతని చేతులు అలసిపోయాయి, శరీరం సహకరించడం మానేసింది. కళ్ల ముందే యుద్ధం మసకబారుతోంది. మరోవైపు భీష్ముడు మాత్రం ఒక్క చెమట చుక్క కూడా కార్చకుండా అదే ఉత్సాహంతో యుద్ధం కొనసాగిస్తున్నాడు. ఆ దృశ్యం చూసి కృష్ణుడు లోపల గట్టిగా ఆలోచించడం ప్రారంభించాడు. పాండవ సైన్యం పారిపోతోంది. అర్జునుడు కూడా నిలబడలేకపోతున్నాడు. భీష్ముడు అప్రతిహతంగా యుద్ధం చేస్తున్నాడు. ఇంకా ఇలా కొనసాగితే ధర్మం ఓడిపోతుంది అని అనుకున్నాడు. ఆ క్షణంలో అతని మనసులో ఒక నిర్ణయం పుట్టింది. ప్రమాణం కన్నా ధర్మం ముఖ్యం అని తేల్చుకున్నాడు. ఒక్కసారిగా కృష్ణుడు గుర్రాల కళ్ళెం వదిలేశాడు. తన కళ్లను మూసుకుని సుదర్శన చక్రాన్ని స్మరించాడు. అది అతని చేతిలో ప్రత్యక్షమైంది. మరుసటి క్షణంలో కృష్ణుడు రథం నుండి దూకాడు. ఆ దృశ్యం యుద్ధభూమిలో ఎవ్వరూ ఊహించని ఘటన. అందరూ ఒక్కసారిగా స్తబ్దులయ్యారు. ఆ దృశ్యం చూసి అర్జునుడు షాకయ్యాడు. వెంటనే తనలో మిగిలిన శక్తిని కూడగట్టి కృష్ణుడి వెనక పరుగెత్తాడు. అతని కాళ్లు పట్టుకుని, కృష్ణ, ఆగు, నీ ప్రమాణం విరిగిపోతుంది. లోకం మనల్ని ఎలా చూస్తుంది? పాండవులు గెలవలేకపోయారు అని చెబుతుంది. దయచేసి నువ్వు యుద్ధం చెయ్యకు అని వేడుకున్నాడు. ఇంకోవైపు భీష్ముడు ఈ దృశ్యాన్ని చూసి తన ఆయుధాలను వదిలేశాడు. మోకరిల్లి చేతులు జోడించి కృష్ణుణ్ణి చూసి వినయంగా, ప్రభూ, మీ చేతిలో చనిపోవటం కన్నా గొప్ప భాగ్యం నాకింకేముంటుంది? మీరు ఎలా అనుకుంటే అలా చెయ్యండి, నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. అర్జునుడు ఇంకా వేడుకుంటూనే ఉన్నాడు. చివరికి కృష్ణుడి కోపం చల్లారింది. అతను తిరిగి రథంపైకి ఎక్కాడు. యుద్ధం మళ్లీ మొదలైంది. కాని ఇప్పుడు అర్జునుడు మారిపోయాడు. అతని కళ్లలో కోపం, బాధ, ప్రతిజ్ఞ ఆల్ కలిసిపోయాయి. అతను రుద్రుడిలా మారిపోయాడు. అస్త్రాలను ప్రయోగిస్తూ బాణాలను వరదలా వదిలాడు. కౌరవ సైన్యం భయంతో పారిపోయింది. భీష్ముడు, ద్రోణుడు వంటి మహారథులు కూడా అతన్ని ఆపలేకపోయారు. అలా కురుక్షేత్ర యుద్ధం 3వ రోజు ముగిసింది. కాని ఆ రోజు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేసింది.
ధర్మాన్ని కాపాడటానికి, అవసరమైతే దేవుడే తన మాటను కూడా పక్కన పెట్టడానికి సిద్ధపడతాడు. ఇప్పుడు మీరే చెప్పండి, కృష్ణుడు తన ప్రమాణాన్ని విరగొట్టడం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మహాభారతంలోని లోతైన సత్యాలు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.